మాట్లాడతానన్నా. అమ్మ కోసం మీరిద్దరూ ఏమైనా చేసేటట్టుకున్నారు. ముందు మీరిద్దరూ కలిసి స్టేజ్ మీద ఇలా ఫంక్షన్స్కి రావటం కూడా చాలా తక్కువ అని విన్నాను నేను. అటువంటిది ఈరోజు మన ఇద్దరం కూర్చొని మాట్లాడేటట్టుగా కూడా చేస్తున్నారంటే దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. స్టేజ్ మీద సో ఇట్స్ లవ్లీ. కాచమ్మ, నువ్వు నేను చిన్నప్పటి నుంచి తెలిసిన మధ్యన ఒక ఫ్రెండ్ ద్వారా ఇద్దరం కలుసుకునేవాళ్ళం. సో మీ ఇంటికి వచ్చి తిరిగేంత చనువు అప్పుడు లేదు నాకు, కానీ అమ్మ గురించి చాలా తెలుసుకోవాలని ఉండేది. అది నాకు ఈరోజు ఛాన్స్ వచ్చింది. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ థింగ్స్. అమ్మతోటి చిన్నప్పుడు మీరు అమ్మ చాలా బిజీగా ఉండేవాళ్ళు. కాకపోయినా అమ్మమ్మ గురించి చాలా బయోపిక్స్ వచ్చినాయి, అమ్మ గురించి చాలా బుక్స్ వచ్చినాయి. కానీ మళ్ళీ మీకు ఈ బుక్ రాయాలని, ఇప్పుడు రిలీజ్ చేయాలని ఎందుకు అనిపించింది? అమ్మ గురించి ఒక పెద్ద మూవీ కూడా రిలీజ్ అయ్యి పాపులర్ అయింది, మహానటి అని. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి అమ్మ గురించి అంత అఫెక్షనేట్గా మాట్లాడుతున్నారంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ మహానటి. మహానటిలో అమ్మ చిన్నతనం, తను చేసిన సేవలు, తన ఒక కంప్లీషన్ లాగా తీస్తున్నారు, ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ లాగా తీశారు. కానీ యాక్చువల్గా మీరందరూ మహానటి అని చెప్పి ఆ పేరు పెట్టింది ఎందుకని? బికాజ్ ఆఫ్ హర్ యాక్టింగ్ ప్రొవెస్ కదా. అందుకని నాకు అనిపించింది అమ్మ ఫిల్మోగ్రఫీ లాగా ఒక బుక్ ఉండాలి, వేర్ తను చేసిన ఇంపార్టెంట్ ఫిల్మ్స్ అన్నీ ఒక రికార్డ్ లాగా ఉండాలి ఒక బుక్లో. అదైతే పర్మనెంట్గా ఉంటుంది. దాన్ని చదివితే ఒక్కొక్క ఫిలింలోనూ ఆ క్యారెక్టర్కి ఉండే ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకని మహానటి అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఉండాలి. అండ్ ఊరికే చదవటం అందరు చదవరు, ఈరోజు మనకి విజువల్స్ కావాలి. అందుకని మంచి ఫోటో ఉంటే దాని పక్కన ఒక రైటప్ ఉంటే చదవటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికి ద బెస్ట్ పర్సన్ ఇస్ సంజయ్. ఎందుకంటే తన దగ్గర అన్ని ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి తన దగ్గర. చిన్నప్పటి నాకు ఫోటో ఉండాలి, పక్కన మూవీ గురించి రైటప్ ఉండాలి. అలా నాకు ఒక బుక్ కావాలి. సో జనరేషన్స్కి, మా ఫ్యామిలీకి కానివ్వండి, లేకపోతే మీ అందరికీ కానివ్వండి, మీ ఫ్యామిలీస్కి కానివ్వండి, జనరేషన్కి ఒక రికార్డ్ లాగా ఉండాలి అమ్మ గురించి అని చెప్పి నేను ఆ బుక్ని రెడీ చేయాలనుకున్నాను. దిస్ ఇస్ నాట్ అబౌట్ చిన్నప్పుడు దాని గురించి ఎలా ఉన్నారు, పెళ్ళి గురించి, పిల్లల గురించి, తర్వాత ఏమైంది, ఇదంతా కాదు. దట్ బుక్ ఇస్ ప్యూర్లీ తన యాక్టింగ్ గురించి, మహానటిగా తన యాక్టింగ్ గురించి మాత్రమే ఆ బుక్లో ఉంటుంది. సో ఆ రీజన్తోనే నేను ఈ బుక్ చేయాలనుకున్నాను. వెరీ గుడ్. మళ్ళీ ఇండస్ట్రీలో చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. ఇంతమంది ఉండగా ఎందుకు ఈయన చిరంజీవి గారితోనే చేయించాలని అనిపించింది నీకు? మీకే తెలుసు రీజన్ ఏంటని చెప్పి. మీరు అడగకుండా కూడా నాకు ఓకే అన్నారు కదా. నేను ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఆయన డాన్స్లో కొంచెం కాళ్ళు ఇదయ్యి కర్ర పట్టుకుని హీ హ్యాడ్ ఇంజరీ. పైనుంచి నేను వచ్చానని తెలిసి ఆ కర్ర పట్టుకుని మెట్ల మీద నుంచి దిగొస్తున్నారు. అయ్యో ఏంటి కర్ర అని అంటే, వచ్చిన యాక్సిడెంట్ అయిందిలేమా, ఏం లేదులే అని అన్నారు. కిందకు వచ్చి పలకరించి కాఫీ తెప్పించి మాట్లాడుతూ అప్పుడు చెప్పారనమాట, నాకు పొద్దున్నే లేవంగానే అమ్మ మొహం కనపడాలమ్మా, నేను లేవంగానే బెడ్రూమ్లో అమ్మ ఫోటోనే ముందు చూస్తాను అని చెప్పేసి, నేను అమ్ముతానో లేదో అని పైకి వెళ్ళి ఆ ఫోటో తీసుకుని వచ్చి మరీ నాకు చూపించారు. సో హూ డస్ దాట్? సి, జెన్యున్నెస్ అంటే యువర్ థాట్, వర్డ్ అండ్ డీడ్ షుడ్ బీ ద సేమ్. మనం మనసులో ఒకటి అనుకునేది, మాటలు ఒకటి చెప్పేది, చేసేది ఒకటి. చాలామంది అలా చేస్తారు. ఊరికే నోటుతో ఆవు అని మాట్లాడటం ఒకటి, లేకపోతే ఏదో ఒకటి చేసేది పెద్ద పేరు తెచ్చుకునేది. అలా కాకుండా ఫర్ హిమ్, చిరంజీవి గారికి ఏంటంటే ఆయన థాట్, వర్డ్, డీడ్ మూడు ఒకటే. ఆ జెన్యున్నెస్ని ఇట్ టచ్ మై హార్ట్. అందుకనే నేను ఆయన తప్ప ఇంకెవరు ఈ బుక్ని రిలీజ్ చేయకూడదు, ఆయనే చేయాలి అని చెప్పి పట్టుబట్టి నేను డైరెక్ట్గా ఆయన అడిగాను అనమాట. సో దట్స్ ద రీజన్.